వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి అసత్య ప్రచారం చేశారంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ విభేదాలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొనగా గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, చెప్పండి, అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడానికి దారితీసిన పూర్తి పరిణామాలు ఏమిటి? అంబటి రాంబాబు ఒక ఆర్టిఫిషియల్ వీడియో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఒక వీడియో అయితే వదలటం జరిగింది. అందులో సంఖ్యలతో ఉన్న పోస్టర్తో వదిలితే దానికి సంబంధించి ఇట్లా ఇది రెండోసారి చేయడంతో దీని మీద కొంత సీరియస్ అయిన టీడీపీ కూటమి ప్రభుత్వం నాయకుడు వచ్చేసి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ఒక కేసు అయితే నమోదు చేశారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది. వీరితో పాటు మరికొంతమంది మ్యానీ అనే టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ అంబటి రాంబాబు మీద మొన్న సోమవారం రోజు అనుచిత వ్యాఖ్యలు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఒక ఎంపీ మీద ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి కూటమి నాయకులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతను చేసే ఇటువంటి ఈ రోజు కొత్త కాదు, ప్రతిరోజు ఏదో ఒకటి కొంతమంది టీడీపీ నాయకుల మీద ఏదో ఒకటి పోస్టర్ వదలటం, దాని మీద కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన కొంత న్యాయస్థానాల ద్వారానే మేము తేల్చుకుంటామనే పరిస్థితి అయితే కూడా అంబటి రాంబాబు ఎదురు ద్వారంలో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద స్పందించిన జిల్లా ఎస్పీ మరియు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 సెక్షన్లుగా నమోదు చేశారు. వీరిపై ఈ రోజు రేపట్లో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే వ్యవహారానికి సంబంధించి సెక్షన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ కూడా పలుసార్లు సిఐడి అధికారులు కూడా ఈ కేసు విషయమై పూర్తి వివరాలతో సహా తెలియజేయడం జరిగింది. కోటేశ్వరరావు, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఏమైనా దర్యాప్తు ప్రారంభించారా? అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేయడం అలాంటి ఏమైనా చేశారా? దర్యాప్తు చేయడానికి పూర్తి సాక్ష్యాధారాలతో ఇవ్వడం జరిగింది. ఈ అంబటి రాంబాబు నిన్న మొన్న డిఎస్సికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉన్న కిర్లంపూడిలో కార్యక్రమం ఉండటం అందుబాటులో లేరు. ఈ రోజు నోటీస్ ఇచ్చి రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.